హలో అండి అందరూ ఈరోజు చూస్తున్నారు కదా ఇక్కడ మా పాపకి బేబీ వాకర్ అయితే ఆర్డర్ పెట్టింది మా సిస్టర్ చూస్తున్నారు కదా ఈ టైప్లో పెట్టామండి బేబీ వాకర్ చాలా బాగుంటుంది దీనికి ఉన్న మోస్ట్లీ ఫీచర్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు ఒకలా మ్యూజికల్ టాయ్ ట్రే అండ్ 7 హై లెవెల్ అడ్జస్ట్మెంట్ లెడ్ లైట్నింగ్ ట్రై అండ్ రోటరింగ్ వీల్స్ కంపాక్ట్ ఫోల్డింగ్ అండ్ పేరెంటల్ హ్యాండింగ్ ఇదంతా ఇప్పుడు ఈ సెటప్ అంతా ఫిక్స్ చేయాలి నేను ఎలా ఫిక్స్ చేస్తున్నాను కూడా మేము మీకు వీడియోలో చూపిస్తాను సో చూసేయండి మా పాప బేబీ వాకర్ ఎలా ఉందో ఇప్పుడు ఫిక్సింగ్ అంతా మీకు చూపిస్తాను తీసిందంతా ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ మా డాడీ కూర్చొని ఇవంతా ఫిక్స్ చేస్తున్నారు ఇంకా దీంట్లో మనకి ఈ టాయ్స్ అన్నీ ఇచ్చున్నారు ఇవన్నీ కూడా ఫిక్స్ చేయాలి మాకైతే చూస్తుంటే టైం పట్టేలాగే ఉంది తెలియదు కాబట్టి నెట్లో చూసి చేస్తున్నాం మేము మొత్తానికైతే చక్రాలు అయితే పెట్టేసామండి కింద ఇంకా 3 చక్రాలు ఉన్నాయి వాటిని బిగిస్తున్నాడు మొత్తానికి అయిపోయింది ముందంతా ఫిక్స్ చేసామండి ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాము అయిపోయింది కనెక్షన్ కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చక్రాలు పెట్టేసాము తర్వాత ముందు మ్యూజిక్ సిస్టమ్ పెట్టేసాము మ్యూజిక్ సిస్టమ్కి కనెక్షన్ అన్నీ ఇచ్చేసాము ఇప్పుడు ఏం చేయాలంటే బేబీస్ కూర్చునే దానికి సీట్ ప్రిపేర్ చేయాలి సో సీట్ ప్రిపేర్ చేసి సీట్ కూడా పెట్టేసి చూపిస్తాను ఇప్పుడు సీట్ పెడుతున్నామండి ఇక్కడ సీట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అంతే పెట్టేశారు దానికి స్క్రూ వేసేసారు పట్టుకో ఇగో ఇప్పుడు సీట్ అయితే ఫిక్స్ చేసి దాన్ని గట్టిగా ఫిక్స్ చేయాలి కదా మనము సీట్ని ఓకే ఇప్పుడు కొంచెం ఇది మెయిన్ పార్ట్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి 1 2 3 4 ఫేస్ ఇచ్చారు మా పాప ఇంకా 5th మంత్లో ఉంది కాబట్టి మేమైతే లాస్ట్ దానికి యూజ్ చేసుకుంటున్నాము ఇది చూస్తున్నారు కదా 6 లాస్ట్ దానికి పెట్టాడు మా డాడీ సో ఇప్పుడు సీటింగ్ హలో గైస్ చూసారా ఇక్కడ సీట్ని పెట్టడం మాకైతే దాదాపు 15 మినిట్స్ పట్టిందండి మాకు మధ్యాహ్నం తినింది కూడా అరిగిపోయింది సీట్ పెట్టడానికి నాకు మా డాడీకి చాలా కష్టంగా ఇచ్చారు సో ఇప్పుడు దీనికి ఉన్న పోల్స్ పెడుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా సీటింగ్ అంతా అయిపోయింది ఇప్పుడు పైన మనకి ఇది ప్రెస్ చేస్తే చాలా బాగుంది ఫంక్షనాలిటీ అంతా ఫీచర్ కూడా ఇదంతా లైటింగ్ సెటప్ ఇచ్చారు ఇక్కడ బేబీ కూర్చునే దానికి చాలా బాగుంది ఇప్పుడు మొత్తం అయిపోయిందని ఇంకా కాలేదు ఇంకా సెటప్ ఉంది ఇక్కడ పేరెంటల్ హ్యాండిల్ పెట్టుకునే దానికి ఇది ఇచ్చున్నారు కదా కనిపిస్తుంది కదా పెట్టి మీకు చూపిస్తాను ఓకే మొత్తం అయిపోయింది కింద బొమ్మలు కూడా పెట్టేసామండి 3 టాయ్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఈ ఫీచర్ ఉంది కదా ఇక్కడ ఇది లేకపోయినా కూడా మనం దీంతో స్క్రోల్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఇట్లా తీసుకోపోవచ్చు అన్నమాట పాపని బేబీస్ని అందుకన్నమాట సో చాలా బాగుంది ఇది అప్ టు 3 ఇయర్స్ అండి 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదొక లైటింగ్ బాగా వచ్చింది ఇక్కడ. అండ్ సీటింగ్ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత పేరెంట్స్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ అవ్వద్ది. సో ఇట్లా దీన్ని తీసుకుంటా ఇట్లా వెళ్ళడం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనము లిమిట్ ఇది కూడా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ హైట్ వైజ్ ఇట్లా చేసుకుంటా పోవచ్చు అనమాట. ఇదొక ఫీచర్ అనమాట. తర్వాత దీన్ని కూడా హోల్డ్ చేసుకుంటా ఉంటే ఇది కూడా చేంజ్ అవుద్దు అనమాట. సో ఇది బేసిక్గా 6 to 24 months వరకు చాలా బాగా యూజ్ అవుద్ది. చూస్తున్నారు కదా, టాయ్స్ అన్నీ చాలా చాలా బేబీస్కి ఆడుకునేదానికి ముచ్చటగా ఉంది వాకర్. సో ఇక్కడ చక్రాలు చూస్తున్నారు కదా, చాలా చాలా యూస్ఫుల్ అవుద్దండి బేబీ వాకర్ మటుకు. సో చూసి మేము ఎలా సెటప్ చేసామో చూడండి. ఎంత టైం పట్టిందో చూసారు కదా మీరు. ఇది ఒక 15 minutes. అండ్ ఇది మాకు యాక్చువల్గా తెలియదు ఫిక్స్ చేసేది. సో నేను మళ్ళీ నెట్లో చూసి నేను మళ్ళీ మా డాడీకి చెప్తుంటే మా డాడీ కూర్చొని పెడుతూ ఉన్నారు. ఇక్కడ సైజ్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇచ్చిన్నారు కూడా. ఇక్కడ ప్రెస్ అండ్ హోల్డ్ బటన్ అని చెప్పి దెన్ పుష్ అండ్ ఫోల్డ్ ద వాకర్ అని చెప్పి ఇచ్చినారు. చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. చూసి మా బేబీ వాకర్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మా బుజ్జి పాపను కూడా కూర్చోబెట్టేస్తాం అనుకోండి. దీంట్లో చూపిస్తాను చూడండి, మా బుజ్జి పాపను కూర్చోబెట్టి కూడా కదండి. అయితే మనకి రెడీ అయిపోయింది. పక్కన వస్తున్నాం కదా, బుడ్డాం రెడీగా ఉంది దీంట్లో కూర్చునేదానికి. ఎప్పుడెప్పుడు కూర్చోబెడతారా అని కూర్చునేసింది మా బుడ్డి పాప. కూర్చునేసింది. తనకి కాళ్ళు ఇంకా అందలేదు. ఇంకా అంటే ప్రాక్టీస్ అవ్వద్దని చెప్పి అలవాటు అవద్దని చెప్పి కూర్చోబెడుతున్నాం. మరి చూసారు కదా, తను బ్యాలెన్స్గా ఇక్కడ పట్టుకోవడం, చేతులు టాయ్తో ఆడుకోవడం కానీ, తను ఇక్కడ పుష్ చేస్తే కూడా ఇక్కడ చూసారు కదా ఎట్లా మోగుతాయి. తనకి చూడంగానే అబ్బా బాగుంది, లైట్స్ అదంతా గుర్తుపడుతుంది కదా, సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ చూస్తున్నారు కదా. ఇది పేరెంట్స్కి కూడా చూడండి చాలా ఈజీగా అది పట్టుకునేదానికి చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. దానికి అర్థం కావట్లేదు ఫస్ట్ ఏంది ఇది, నా ముందు బొమ్మలు ఉన్నాయి ఏంటిది అని చెప్పి చూస్తుంది. ఈ మంత్లో అయితే నాకేస్తారు కదా పిల్లకాయలు. చూడండి నాకే పనిలోనే ఉంది అమ్మాయి. నా హ్యాండ్ పెట్టినా కూడా నాకేస్తుంది, కింద ఈ టాయ్ అయినా కూడా నాకేస్తుంది తెలియక. చూడండి ఫైనల్గా మా బుజ్జి పాప కూడా దాంట్లో కూర్చునేసి అంతా ఫీల్ అవుతుంది అనమాట. ఈ బండి భలే ఉంది, ఏందమ్మా ఈ బండి, బొమ్మలు చూస్తా ఎంత బాగుందో చూడండి. నైట్ అయితే మనకి లైట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూసారు కదా, పట్టుకునే దానికి కూడా వీలుగా ఎంత బాగుందో చూస్తున్నారు కదా. సో ఈ గిఫ్ట్ మా పాపకు ప్రజెంట్ చేసింది మా అక్క. చాలా చాలా బాగుంది చూడండి, ఎంత స్మూత్గా వెళ్ళిపోతుంది కూడా, అడ్డు గిడ్డు ఏం లేకుండా స్మూత్గా ఉంటుంది. చాలా చాలా బాగుంది కూడా, చూస్తున్నారు కదా. సో మా బుడ్డికి మా సిస్టర్ ప్రజెంట్ చేశారండి. ఇది చాలా చాలా బాగుంది, చూస్తున్నారు కదా. తనకి సపోర్ట్ చేసుకొని తనకు అలవాటు అవుతుంది ఇదంతా. ఇప్పుడు తను కూర్చుంది చూసారు కదా, బాగా సీట్లో కూర్చుంది. ఇంకా వెనక్కి కూడా కూర్చుంటుంది మనం ఆనేస్తే. ఇప్పుడు బొమ్మను పట్టుకుంది కాబట్టి అందుకే ముందుకుంది అమ్మాయి, చూస్తున్నారు కదా. సో చూసేసి మా బేబీ వాకర్ ఎలా ఉందో, మా సెటప్ అంతా ఎలా చేసామో చూసి మాకు ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.